హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అందరికి ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంది దగ్గర పాడైపోయిన సెల్ ఫోన్స్ ఉంటాయి. వీటిని ఏం చేయాలో అర్థం కాక కొంతమంది పక్కన పెట్టేస్తూ ఉంటారు. మరికొంతమంది పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ని కొనుక్కుంటారు. ఈ మధ్య కాలంలో పాడైపోయిన సెల్ ఫోన్లకు కొత్త ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తాం, హాట్ బాక్సులు ఇస్తామంటూ బండిలో మైక్ పెట్టుకొని వీధి వీధిన తిరుగుతున్నారు. చాలామంది కొత్త వస్తువులకు ఆశపడి సెల్ ఫోన్లను ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా చేసినట్లయితే మనం ఇరకాటంలో పడ్డట్టే. అది ఎలా అంటారా? మనం ఫోన్ కొన్నప్పుడు IMEI అనే నెంబర్ ఒకటి ఉంటుంది. సైబర్ నేరగాళ్ళు ఈ నెంబర్ని ఉపయోగించుకొని అకౌంట్లు హ్యాక్ చేసి డబ్బులను సంపాదిస్తున్నారు. అది ఎలాగా అంటారా? ఎవరైనా కొత్తగా ఫోన్ కొన్నప్పుడు అందులో ఉండే IMEI అనే నెంబరు ఆ ఫోన్ కొన్న వ్యక్తి వివరాలు యాడ్ అయి ఉంటాయి. సైబర్ నేరగాళ్ళు మన పాత ఫోన్లను ఉపయోగించి అకౌంట్లు ఏవైనా హ్యాక్ చేసినప్పుడు ఆ నేరం వాళ్ళపై రాదు. ఎందుకంటే ఆ ఫోన్లో ఉండే IMEI నెంబరు ఫోన్ కొన్న పర్సన్ డీటెయిల్స్ను తెలియజేస్తుంది. అందువలన ఎవరైనా పాత ఫోన్లు తీసుకొని కొత్త వస్తువులు ఇస్తామని వస్తే కొత్త వస్తువులకు ఆశపడి పాత ఫోన్లను ఇవ్వకండి. ఇచ్చి మీ సమస్యలను మీరే కొని తెచ్చుకోకండి. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందో మీకే బాగా తెలుసు. కాబట్టి వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.